నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? మిగతా చోట్ల అన్నిటికంటే అక్కడే టీడీపీ శ్రేణులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎందుకు టీడీపీ శ్రేణులకు ఇబ్బందులు తప్పడం లేదనే ప్రచారం జరుగుతోంది. వైసీపీలో కూడా ఇన్ని ఇబ్బందులు పడలేదు అని ఎందుకంటున్నారు నేతలు? ఓపిక నశిస్తే అరచేయి ఆయుధమవుతుందంటూ ఆ యువనేత ఎందుకన్నాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే మనం ధర్మవరంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం టీడీపీకి పెట్టని కోట. టీడీపీ ఆవిర్భావం నుంచి 2 సార్లు తప్పించి ఇక అన్ని సార్లు విజయం ఆ పార్టీదే. కానీ 2024 ఎన్నికల్లో అనూహ్యంగా ఇక్కడ బీజేపీతో పొత్తు కుదిరి టికెట్ ఎవరికీ అంతు చిక్కకుండా సత్యకుమార్ ఎగరేసుకుపోయారు. అదే ఊపులో ధర్మవరంలో కాషాయ జెండా రెపరెపలాడింది. టీడీపీ జనసేన కార్యకర్తలు సహకరించడంతో మంచి మెజార్టీతో గట్టెక్కారు సత్యకుమార్. ఇదే ఊపులో ఊహకందకుండా మంత్రి పదవి కూడా సొంతం చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తరువాత కొద్దిగా విభేదాలు మొదలయ్యాయి. క్షేత్రస్థాయిలో పదవుల పంపకం దగ్గర నుంచి అనేక సార్లు విభేదాలు బయటపడ్డాయి. కానీ అవి కేవలం కార్యకర్తల వరకే ఉండడంతో మీడియా వరకు రాలేదు. మొదటిసారి ఓ అధికారి విషయంలో ఇరు పార్టీల నాయకులు వీధికెక్కారు. మున్సిపల్ కమిషనర్ గా మల్లికార్జునను నియమించడం దగ్గర నుంచి అన్ని విభేదాలే. వరుసబెట్టి కూటమి పార్టీల మధ్య విభేదాలు జరుగుతున్నాయి. దీన్ని అనేక మార్లు మంత్రి సత్యకుమార్, పరిటాల శ్రీరామ్, జనసేన ఇన్ఛార్జి చిలక మధుసూదన్ రెడ్డి ఖండించిన ఆ విభేదాలు మాత్రం ఆగటం లేదు. అసలు ఈ విభేదాలకు కారణమేంటా అని ఆరా తీస్తే ఓ ఆసక్తికర విషయం బయటపడింది. ధర్మవరం మంత్రి సత్యకుమార్ ప్రజా కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో ఇక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలు హరీష్ బాబుకు అప్పగించారు. ధర్మవరంలో మంత్రికి సంబంధించిన ఏ కార్యక్రమమైనా, అది ప్రజా కార్యక్రమమైనా, పార్టీ కార్యక్రమమైనా మొత్తం హరీష్ బాబు చూసుకుంటారు. అదేవిధంగా ధర్మవరంలో బీజేపీ బలపడేందుకు హరీష్ బాబు మొత్తం కార్యాచరణ రూపొందిస్తూ గ్రామాలు, వార్డుల్లో ఎవరైతే బలమైన బీసీ నేతలు ఉంటారో వారు ఏ పార్టీ అయినా సరే బీజేపీ కండువ కప్పుతూ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. వరుసగా వైసీపీ నేతలను బీజేపీలోకి చేర్చుకుంటూ ఉండగా రెడ్డి సామాజిక వర్గ నేతలు మాత్రం జనసేన బాటపడుతున్నారు. ఇలా గత 5 ఏళ్లు రాజభోగం అనుభవించిన వైసీపీ నేతలు ఇప్పుడు మరోసారి పార్టీ మారి బీజేపీలోనో లేక జనసేనలోనో చేరి తమ కాలం గడుపుకుంటున్నారట. ఇది టీడీపీ నేతలకు, క్షేత్రస్థాయిలోని కార్యకర్తలకు ఏమాత్రం రుచించటం లేదట. ఇన్నాళ్లు తాము కష్టపడితే ఇప్పుడు వైసీపీ నేతలు తాపీగా ఆ 2 పార్టీలు చేరి అన్ని పనులు చేసుకుంటున్నారనేది టీడీపీ కార్యకర్తల ఆవేదన. ఈ కార్యకర్తల ఆక్రోశం ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ వరకు వెళ్లింది. ఇటీవల జరిపిన మినీ మహానాడులో శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మవరం ప్రాంతం నాకు చాలా ఓపిక నేర్పించిందని, అందుకోసమే చాలా ఓపికతో ఉన్నానని, లేదంటే నా ఒరిజినల్ లోపల అలానే ఉందంటూ పార్టీ మారుతున్న వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. యుద్ధం వచ్చినప్పుడు అరచెయ్యి ఆయుధమవుతుందని ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. టీడీపీ కార్యకర్తలు ఏం చేసినా దాని వెనుక తానే ఉంటానంటూ మినీ మహానాడు సాక్షిగా కార్యకర్తలకు ధైర్యం నింపారు. నాయకుడంటే 10 మంది వెనకాల ఉండేవాడు కాదని, 10 మందిని ముందుకు నడిపించేవాడని, ఒకవేళ అలా లేకుంటే చచ్చిన శవంతో సమానమని పరిటాల శ్రీరామ్ అలా ఉండలేడని కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూపురం పార్లమెంటు పరిధిలో జరిగిన జిల్లా మహానాడులో కూడా ధర్మవరం గురించి టాపిక్ వచ్చింది. జిల్లాలో టీడీపీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్న ప్రాంతం ధర్మవరమని, వారికి న్యాయం జరిపేలా మనందరం చూడాలన్నారు టీడీపీ నేతలు. ధర్మవరం టీడీపీ శ్రేణుల్లో ధైర్యం నింపే బాధ్యత మనపై ఉందని సత్యసాయి జిల్లా టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. ఇటు ధర్మవరం మహానాడులో, అటు జిల్లా మహానాడులో కూడా ధర్మవరం గురించి చర్చ రావడంతో కడపలో జరిగే మహానాడుపై ధర్మవరం టీడీపీ కార్యకర్తలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చూడాలి మరి ధర్మవరం టీడీపీ క్యాడర్ ఆశలు నెరవేరుతాయో లేదో. For more videos like this, subscribe Big TV channel.